కాకినాడ జిల్లాలో 3 ఏళ్ల చిన్నారి అదృశ్యమవడం ఇప్పుడంతా కూడా సంచలనంగా మారింది. అలాగే కాకినాడ జిల్లా తుని మండలంలో దొండపాక పంచాయతీ సిహెచ్ అగ్రహారం పరిధిలో ఒక పాప ఏదైతే జ్ఞానేశ్వరి అనే 3 సంవత్సరాల చిన్నారి ఇప్పుడైతే ఆ అదృశ్యం అయితే ప్రస్తుతం కలకలమైన రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క ఏదైతే సిహెచ్ అగ్రహారం పరిధిలో పామాయిల తోట, ప్రధానంగా చూసుకుంటే పామాయిల తోట 40 ఎకరాల విస్తీర్ణంలో పామాయిల తోటతో పాటు అలాగే ఆ పక్కనే దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండేటువంటి కొండ, ఆ కనుచూపు మేరలో అయితే కొండలు మాత్రమే ఉన్నాయి. పాప ఈ సరిగ్గా శనివారం నాడు అయితే అదృశ్యమైంది. శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, ఈరోజు మంగళవారం కావడంతో 4 రోజులైంది. పాప ఏమైంది? అదృశ్యమైందా, లేదంటే ప్రధానంగా ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదంటే పాప ప్రధానంగా ఈ యొక్క మా పామాయిల తోటలో తన తండ్రి కోసం అంటూ కూడా నడుచుకుంటూ వచ్చి ఉన్నటువంటి సీసీ వీడియో విజువల్ ఆధారంగా ఇటువైపే ఈ పామాయిల తోటలో ప్రవేశించినట్టుగా చెప్పుకొస్తున్నారు. పాప ఒకరే మిస్ అవ్వారు అనుకుంటే పొరపాటే. పాపతో పాటు కుక్క కూడా అదృశ్యమవడం ఇప్పుడంతా కూడా సంచలనంగా మారింది. పాప కూడానే కుక్క రావడం, అలాగే పాప తండ్రి కావచ్చు, కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ యొక్క మకాలలో నివాసం ఉంటున్న వారు కుక్కలను పెంచుకుంటుంటారు. ఆ కుక్కలో వాళ్ళు విశ్వాసంగా ఉంటారు. అలాగే పాపతో పాటు కూడా పాప ఎక్కడికి వెళ్తే అక్కడ కుక్క రావడం కూడా చూసాం. ఆ విధంగానే కుక్క కూడా తనతో పాటు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ పాప అయితే అదృశ్యమైంది. పాపతో పాటు కుక్క కూడా మిస్సింగ్ అయితే ఇప్పుడంతా కూడా సంచలనంగా మారి 4 రోజులైనా సరే ఎటువంటి ఆచూకీ లభ్యం కాలేదు. తన పక్కన దట్టమైన ఎండాకాలం కావడంతోనే పాప ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా ఇప్పుడంతా కూడా ప్రశ్నార్థంగా మారింది. అలాగే పాప ఇప్పుడు ఎక్కడుంది? ఈ జ్ఞానేశ్వరి 3 ఏళ్ళ చిన్నారి అదృశ్యమై 4 రోజులు అవుతున్నా సరే ఎక్కడా కనిపించకపోవడంతో ప్రస్తుతం మనం ఈ పామాయిల తోటలో ఇప్పటికే అటవీ శాఖ అధికారులతో పాటు అలాగే రెవెన్యూ అలాగే పోలీసులు బృందాలుగా ఇప్పుడైతే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రావడం జరిగింది. చూస్తున్నా 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ పామాయిల తోట అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే చూస్తున్నాం, ఎక్కడ చూసినా కనుచూపు మేరలో అంతా కూడా చాలా దట్టంగా ఉంది. అంతేకాకుండా ఈ పామాయిల తోటలో ఎక్కడికి మనం వెళ్ళినా సరే కనిపించిన పరిస్థితి ఉంటుంది. మనం చూడొచ్చు. అంటే 3 ఏళ్ళ చిన్నారి ఈ యొక్క ప్రాంతాల్లో చూసినా సరే ఒకవేళ ఎండాకాలం కావడంతోనే ఎక్కడైనా స్పృహ తప్పి పడిపోయి ఉంటుందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే సాగిస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఒకవేళ పాప ఇక్కడ ఎక్కడైనా స్పృహ తప్పి పడిపోయి ఉంటే మాత్రం మనం ఇక్కడ పడిపోయి ఉంటే కనీసం కనిపించదు. ఈ యొక్క దట్టమైన పొదల మధ్య మనం చూస్తుంటే మనమే కనిపించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇలాగే ఒకవేళ ఆ పాప పడిపోయి ఉంటే మనం కూడా కనిపిస్తాం. ఒకవేళ మనం చూస్తున్నాం ఈ దాపులో అంటే పాప పడిపోయి ఉంటే కనీసం కుక్కన సమాచారం చెప్పిద్ది. అలాగే ఈ విధంగా అయితే ఇక్కడ పచ్చని గడ్డి అయితే మాత్రం పామాయిల తోట నిండా కూడా అలుముకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ తండ్రి తన ఏడుస్తుందని కూడా తన ఇంటికాడ వదిలి బైక్ మీద రావడం, ఇంటికాడ వదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ మళ్ళీ తను వెళ్తున్నాడని తన వెనకాలే వెళ్ళిపోయింది. తన వెనకాల కుక్క కూడా వెళ్ళినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు మొత్తం కుటుంబ సభ్యులు. మనకి ఈ పామాయిల తోట అయితే దట్టంగా మొక్కలతో పాటు మనకి ఇటువంటి బోరుబావులు కూడా ఉన్నాయి. మనం చూస్తుంటే ఈ బోరుని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పెద్దని బోర్లు మనం ఎన్నో ఇది చాలా పెద్దదే, మొత్తం పెద్ద సైజు సంబంధించిన బోరే. పాప చిన్నారి ఒకవేళ ఆడుకుంటూ ఇక్కడికి వచ్చి పడిపోయే అవకాశాలు అయితే లేవు. కానీ ఇది కేవలం పెద్ద బోరే. అంటే ఒక పాప అయితే ఇందులో పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఒకవేళ పాప ఉంటే పాపతో పాటు కుక్క మరి ఏమైంది? పాప పడిపోయింది, ఒకవేళ కుక్క ఏమైంది అనేది ప్రశ్నగా ఉంది. ఒకవేళ పాపని ఎవరన్నా ఆ తల్లిదండ్రులకు నచ్చని వారు ఎవరన్నా ఉండి వాళ్ళపై కక్షతో గొడవలు ఉన్నాయంటే వాళ్ళు ఏమన్నా ఉద్దేశపూర్వకంగా పాపని ఈ విధంగా ఇందులో ఏమైనా పడిసేసి ఉన్నారంటే అదొక కోణం కూడా ఆలోచించవచ్చు. అలా గొడవలు ఎవరు ఉన్నాయి అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. కానీ మరి కుక్క ఏమైంది? ఆ కుక్కను కూడా ఇందులో అంటే చిన్న కుక్క కనపడుతుంది. ఒకవేళ పడితే కనీసం ఎక్కడో దిక్కున ఇరుక్కుపోతుంటాయి. కానీ పాప మాత్రం నేరుగా మాత్రం పడితే ఇందులో మనం చూస్తున్నాం బోరుబావి చూస్తుంటే దాదాపుగా ఇది ఒక 8 అంగుళాల సంబంధించిన బోరుబావిలా ఉంది. ఆ 8 అంగుళాల యొక్క బోరు ఇందులో కంపల్సరీ పెద్ద సైజు గల బోరే. మనం ఎన్నో చూస్తున్నాం బోరుబావిల్లో పాపలు పడిపోవడం, చిన్నారులు పడిపోవడం దృశ్యాలు అనేక ప్రాంతాల్లో మనం చూస్తుంటాం. కానీ ఇందులో అటువంటి అవకాశం అయితే కనబడడం లేదు. ఎందుకంటే చిన్న పాప కుక్క మరి ఒకవేళ
కుక్క కూడా కనపడాలని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ పోలీసులు ఆ కుటుంబ సభ్యులకి ఎవరు కూడా గొడవలు లేరు, గతంలో కారు కూడా ఒకటి మాత్రమే ఉందని కూడా ఆవిష్కరణ చేస్తున్నామని కూడా సీఏ కూడా చెప్పుకొచ్చారు. కానీ అటువంటి అనుమానాలు అయితే లేవని కనపడుతుంది. మనం చూస్తుంటే పక్కన ఇప్పుడు ఎవరో కిడ్నాప్ చేసిన దాఖలాలు కనబడడం లేదు. కిడ్నాప్ చేస్తే పాపని కిడ్నాప్ చేస్తారు, కుక్కను మాత్రం ఏం చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. మరో పక్కన ఒకవేళ ఈ పామాయిల తోటలో లేదనుకుంటే నడుచుకుంటూ తన తండ్రి కోసమే నడుచుకుంటూ తండ్రి వెళ్ళారని ఈ కోణంలోనే ఇక్కడ తిరిగి వెళ్ళారనే కోణంలో కూడా చూడొచ్చు. ఇక్కడ బోరు ఇక మనం అక్కడ చూస్తున్నటువంటి బోరు ఒక బోరు ఉంది, దాని పక్కనే మరొక బోరు కూడా ఉంది. దీనికి అవకాశం లేదు, అదే ఓపెన్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సంచి కట్టారు, ఇప్పుడు కట్టారో తెలియదు ఆ బోరుకి. మనకు ఒకసారి ఆ బోరు కూడా చూస్తే ఇక్కడ నుంచి పెద్ద బోరు, అది పెద్ద బోర్ అయితే ఉంది, బోరి బావి, దానికి సంబంధించిన అది ఓపెన్గానే ఉంది, ఓపెనింగ్ ఉంది. ఇప్పుడు మా సంచి అయితే ఒకటి కట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరో పక్కన ఇక్కడ విద్యుత్ వైర్లు కూడా ఉన్నాయి. పాప ఒకవేళ నడుచుకుంటూ ఆడుకుంటూ వచ్చి ఈ వైర్లు ఏది తాకినా సరే ప్రమాదం జరిగింది. కానీ పాప ఇక్కడ ఉంటుంది. ఒకవేళ కరెంట్ షాక్ తగిలి ఏదైనా జరిగిందంటే మాత్రం ఆ వైర్లు కూడా ఇక్కడ కొంచెం ప్రమాదకరంగానే ఉన్నాయి. చూడవచ్చు ఇక్కడ వైర్లు ఈ యొక్క పామాయిల తోటలో ప్రమాదకరంగానే ఉన్నటువంటి వైర్లు కూడా చూస్తున్నాం. ఈ విధంగా ఒకవేళ వచ్చి ఉంటే మాత్రం పాప ఇక్కడే ఒకవేళ షాక్ అయ్యి మనకు జరగరాని ఏదైనా జరిగి ఉంటే మాత్రం ఇక్కడే పాప ఉండే అవకాశం కనపడుతుంది. కానీ ఈ పామాయిల తోటలు మొత్తం 40 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం అనువనువు కూడా పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టినప్పటికీ ఎటువంటి ఆచూకీ అయితే లభ్యం కాలేదు. మొత్తం కర్రలు పెట్టుకుని ఎస్డిఆర్ఎఫ్ బృందాలు మొత్తం అన్నీ కూడా క్షుణ్ణంగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా జల్లెడ పెట్టాయి. ఎక్కడా కూడా పాప ఆచూకీ అయితే లభ్యం కాని పరిస్థితితో ఉంది. ఒకవేళ నడుచుకుంటూ ఇటువైపు వెళ్ళిపోయిందనే కోణంలో ప్రతిదీ కూడా కొండంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. కొండ ప్రాంతంలో ఏదైనా అడవి జంతువులు వచ్చాయా అనే కోణంలో కూడా పోలీసులు మరో పక్కన అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతం కొండ ప్రాంతంలో ఏదైతే అడవి పందులు ఉంటాయి, ముఖ్యంగా మరొక మాట కూడా సిఐ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేసు కుక్కలు, ముఖ్యంగా రేసు కుక్కలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. దాన్ని అటవీ శాఖ అధికారులు అయితే దాన్ని కన్ఫర్మ్ చేయాలి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎలా ఉందో ఈ పామాయిల తోట అంతా కూడా. ఇక్కడ మరొక పామాయిల తోట 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి పామాయిల తోట ఎండింగ్కి అయితే వచ్చాం. ఇక్కడ మనం చూస్తున్నాం పామాయిల తోట ఎండింగ్లో ఉన్నాం. ఈ ఎండింగ్లో ఇక్కడ వచ్చి చూస్తే ఇటువైపు ఏదన్నా ఇల్లు ఉంటుంది అనేది కూడా అనుమానం. ఒకవేళ ఇది దాటి మా నాన్న ఇటువైపు వెళ్ళిపోయాడా అనే కోణంలో కూడా ఆ పాప కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇటు దూరుకు వెళ్తే తండ్రి కావచ్చు, కొంతమంది కొంచెం అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి పాప ఇటువైపు వెళ్ళిపోతూ పాపకు సంబంధించిన వెంట్రుకలు వీటిని తగులుకుని ఉన్నాయని తన తండ్రి చూసినట్టుగా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే పాప వెంట్రుకలతో పాటు తల వెంట్రుకలతో పాటు కుక్కకు సంబంధించిన కొన్ని వెంట్రుకలు కూడా ఈ యొక్క ఫిన్సింగ్కి తగులుకుని ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. అలా అయితే పాప ఇటుగా నడుచుకుంటూ వస్తూ ఇటువైపు పక్కనే మామిడి తోటలు కనపడుతున్నాయి, జీడి మామిడి తోటలు, అలాగే మామిడి తోటలు, ఇవన్నీ కూడా దట్టంగా ఉన్నటువంటి ప్రాంతం. కానీ ఆ సమయంలో ఇక్కడ ఈ సమీపంలోనే ఒక వ్యక్తి పాపని అలాగే ఈ తోటలోనే చూశాను, పాపతో పాటు ఒక కుక్క కూడా ఉంది. పాపని ఒకవేళ తీసుకుని వెళ్దాం అనుకున్నాను, కానీ కుక్క అరుస్తుందనే ఉద్దేశంతో నేను దాన్ని పాపను తీసుకునే ప్రయత్నం చేయలేదని కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో కుక్క ఉందని చెప్పుకొచ్చి వెంటనే అతను గ్రామస్తులు చెప్పానని చెప్తున్నారు. గ్రామస్తుల్లో మరొక 3 యువకులు వచ్చి పాపని ఇక్కడ ఉందామని 15 నిమిషాల వ్యవధిలో రావడం జరిగింది. కానీ వచ్చే సమయంలోనే ఈ తోటలో పాప అదృశ్యమైంది, కనబడలేదు. మరి ఏమైంది ఈ సమయంలో అంటే ప్రధానంగా వెంటనే అటవీ జంతువులు ఏదైనా వచ్చి తీసుకుని వెళ్ళిపోయా అనే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ కొండ ప్రాంతం ఇది దాటితే మొత్తం కొండ ప్రాంతం, కొండ సకానికి పైగా అధికారులు మొత్తం అంతా కూడా తిరిగారు, మొత్తం అంతా కూడా జల్లెడ పడుతున్నారు. ఇంకా కొండ పైభాగంలోనే అటవీ శాఖ అధికారులతో పాటు అలాగే పోలీసు బృందాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాను ఒక బొర్రు, ఇది పాముకు సంబంధించిన పుట్టగా కనబడుతుంది. ఇటువంటి బోయిలు ఉంటాయి, ఒక పాము పుట్టలు ఉన్నాయి. మనం చూస్తున్నాం ఈ పాములు ఒకవేళ చూడొచ్చు. ఇక ఒకవేళ ఇక్కడి నుంచి కనబడితే మనం కనపడం. ఒకవేళ పాప పడిపోయిందనుకో 3 రోజులు, 1 కాదు 2 రోజులు కాదు 3 రోజులు 4 రోజులు ఏకంగా. మొదటి రోజే ఎండ ఎక్కువగా ఉంది, తీవ్రత, కనీసం తాగేందుకు మంచిలు దొరకవు. అటువంటిది పడిపోయి ఉంటే కనీసం ఒకవేళ అనుకోని విధంగా ఏదైనా జరిగి ఉంటే చెప్పకూడదు మనం. అంటే చిన్న పాప కాబట్టి తను ఏదైనా 3 రోజులు అవుతుందంటే ఏదైనా జరగరాని జరిగితే కనీసం డీకంపోజ్ అంటే ఈ 3 రోజులకి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కానీ ఆ విధంగా కూడా
కనపడే పరిస్థితి. మనతో ఒక పక్కన ప్రధానంగా చూసుకుంటే ఈ అటవీ ప్రాంతంలో మొత్తం చాలా భయానకరంగా ఉంది. అంటే 40 ఎకరాల పామాయిల తోటలో విస్తీర్ణం చూడొచ్చు. ఇవన్నీ కూడా పోలీసులు అంతా తిరిగేశారు. అటవీ శాఖ అధికారులు శుభ్రం ఈ యొక్క ప్రాంతాన్ని కూడా జల్లెడబట్టినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మన పక్కన అన్ని కోణాల్లో విచారిస్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఆచూకీ లభ్యం కాలేదు. చూడొచ్చు ఎంత దట్టంగా ఉందో ఈ పొదలు. మనం చూస్తున్నటువంటి పొదలు చూస్తుంటే ఎంత ఇదిగా చాలా భయానకరంగా ఉంది. ఈ యొక్క ప్రాంతంలో ఈ ప్రాంతంలో మనం చూస్తున్నాం, ఎక్కడ కనిపించదు. ఒకవేళ ఈ చూడు ఎంత ఎంత ఎత్తులో గడ్డి కావచ్చు, పిచ్చి మొక్కలు కావచ్చు, అన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ పాప ఏమైందనేదే ప్రశ్నార్థంగా మారింది. పాప మరి ఇప్పటికే అధికారులు మొత్తం జల్లెడబడుతున్నారు. పక్కన ఈ 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి పామాయిల తోటతో పాటు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొండ మొత్తం సగ భాగం వెళ్ళారు. డ్రోన్ కెమెరాలతో పై కొండ భాగంలో ఉన్నటువంటి ఒక సొరంగ ఏదైతే కొంచెం సొరంగ మార్గాన్ని కూడా పరిశీలించారు. ఎక్కడా సరే పాప ఆచూకీ అయితే లభ్యం కాలేదు. మరి ఏమైంది అనేది కూడా మిస్టరీగా ఉంది. అన్ని కోణంలో విచారిస్తున్నారు. ఎవరైనా పిల్లలకు ఆశపడి అలాగే పిల్లలు లేని వారు ఎవరైనా తీసుకుపోయారా అనే కోణంలో ఊళ్ళో ఉన్న వాళ్ళని కూడా పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ అయితే సాగుతుంది. ఏదేమైనా ఇప్పుడైతే 3 సంవత్సరాల పాప కోసం ఇప్పుడైతే అన్వేషణ అయితే ఇంకా కొనసాగుతుంది. ఇంకా 4 రోజులైనా సరే ఎటువంటి ఆచూకీ లభ్యమవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మునిగా కల్పిస్తున్నారు. పోలీసులు అయితే బృందాలుగా ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు.